పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్. ఒక్క గజం భూమి నేను కబ్జా చేసినట్టు చూపిస్తే నేను దేనికైనా రెడీ అంటున్నాను. గజమే అట. నేను ఎకరాలలో చూసినా, మీరు గజాలలో మాట్లాడితే నేను ఎందుకు సమాధానం చెప్తా అంటున్నాను. ఈడీ రైడ్ చేసినప్పుడు ఎవనో డాక్యుమెంట్ ఈనిట్లకి కొడితే అన్న. కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతిన్నాడు, అయినా కూడా ఇంకా బుద్ధి వస్తలేదని అంటున్నాడు. సింగిల్ మెజార్టీతో అయినోడు కాదు కదా. ఇప్పుడు కలిసి వాళ్ళు కొట్టగలిగినారు కదా మున్సిపల్ ఎలక్షన్స్లో. రేపు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అదే జరుగుతాయి. నా ధైర్యం, నా నిజాయితీ, నా బలం నా కార్యకర్తలన్నా. నేను కాటా శ్రీనివాస్ గౌడ్ కావాలి ఎమ్మెల్యే అని నాకెంత కోరుకుందో తెలియదు, కానీ నా కార్యకర్తలకి ప్రజలకి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి అంతకన్నా ఎక్కువ కోరిక. నిరుపేదల గుండె వన్ను మా కోట సీనన్నో, నీడనిచ్చే చెట్టు వన్ను మనసున్న సీనన్నో. కానీ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అందరూ పార్టీ మారినరు, సరే అది క్లీన్ చిట్ వచ్చింది, అది దాంట్లో 9 మంది మీదనే బీఆర్ఎస్ పోయింది. కానీ నేను ఎందుకు స్పెషల్? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమో ఆడ పినాయిపుల మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు. హరీష్ రావు గారేమో అసెంబ్లీలోనేమో ఒకలా పుచ్చుకుంటాడు వీళ్ళ గురించి. ఈయన ప్రెస్ మీట్లు ఏమంటాడు, ఇది ఏ పార్టీ అని అంటే నాకు ప్రజల పార్టీ అంటాడు. అసలు ఏ పార్టీ వాళ్ళకే తెలియదు, ఆయనకే తెలియదు, అది వాళ్ళ పార్టీ కూడా చెప్పాలి. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్. సో వార్ మరింత ముదురుతున్నది. ఇద్దరు నాయకులు సవాళ్ళ మీద సవాల్ చేసుకుంటున్నారు. నేను గజం భూమి కూడా కబ్జా చేయలేదని గూడెం మహిపాల్ రెడ్డి అంటున్నాడు. కొంత ఇది విచిత్రంగా ఉంటుంది, మిలీనియం జోక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనమే దాదాపు ఒక 20-30 వీడియోలు చేసి ఉంటాం గూడెం మహిపాల్ రెడ్డి మీద. ఎక్స్క్లూజివ్గా ఆయన చేసిన కబ్జాలు, ఆయన తమ్ముడు చేసిన కబ్జాలు, ఆయన మైనింగు, ఆయన రియల్ ఎస్టేట్ సంస్థల, ఆయన బినామీ సంస్థల యొక్క వ్యవహారం, ఇవన్నీ మనం చూసినాం. సో కాటా శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు, నేను ఏ గుడిలోకి వెళ్ళడానికైనా సిద్ధమే, తడి బట్టలతో నేను ప్రమాణానికి సిద్ధమని ఆయన అంటున్నాడు. కొంతమంది గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, కార్పొరేటర్లు, వీళ్ళందరితో కలిసి కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన ఒకరిద్దరు కుటుంబ సభ్యులతో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. సో మీరు డబ్బులు వసూలు చేసి పదవులు ఇచ్చిర్రు, కాంగ్రెస్ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పైసలకు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణ గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతున్నది ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు ఎందుకు ఈ వార్ ఇంతగా ముదురుతున్నది? ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యి మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు ఈ మైనింగ్ అంశం మీద మాట్లాడుతూ చిన్న తప్పు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ని వదిలిపెట్టలేదు, రాఘవ కన్స్ట్రక్షన్స్ని ఎట్లా వదిలేశారన్న ప్రశ్న తర్వాత ఈ చర్చ అంతా స్టార్ట్ అయింది. సో మొత్తానికి ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది క్లారిటీ వచ్చేసింది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు, కాటా కాంగ్రెస్లో ఉన్నాడు. సో వీళ్ళు దాదాపు ఒక 2-3 ఎలక్షన్స్ నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా గూడెం మహిపాల్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు 2028-29 ఎలక్షన్స్ని టార్గెట్గా పెట్టుకొని వీళ్ళ రాజకీయం నడుస్తున్నట్టు కనబడుతున్నది. ఒకసారి మాట్లాడదాం. నా ముందు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. నమస్తే అన్న. నమస్తే. ఏం జరుగుతున్నది? మొత్తం ఆగమాగం హడావుడి ఉంది కదా, హల్చల్. తొడలు కొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు. ఎందుకు తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఏదైతే ఆరోపణలు చేసినప్పుడు రాజకీయ నాయకులు ప్రతి ఆరోపణలు అనేది ఉండాలి. అంటే అక్కడ ఎంతో కొంత వాస్తవం అయితే ఉండాలి. సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి తన ఏం చెప్పలేక, ఆధారాలు చూపలేక, ఏదో బట్టగాల్చి మీదేస్తే మా నాన్న పడిపోతాడు, తుడుచుకుంటే మా నాన్న పడిపోతాడు అనే ప్రయత్నం చేసి ఒక తప్పు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసి, అందులో నాకు కొద్దిగా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నేను సవాల్ ఇస్తున్నా. నువ్వు ఏదైతే ఆరోపణలు చేసినావో నువ్వు నిటారుగా నిలబడాలి. మాటలు మాడి పారిపోతా అంటే కాదు, అన్నప్పుడు నిలబడాలి కదా. నేను సవాల్ చేసిన దాని మీద కూడా నిలబడుతున్నాను, నువ్వు సవాల్ చేసిన దాని మీద నిలబడుతున్నా, నేను సవాల్ చేసిన దాని మీద నిలబడుతున్నా. ఎవరు చూడలే. ఇప్పుడు భగవంతుడు సాక్ష్యం అని అనుకుని ఎందుకంటే ఇది మూడో కంటికి ఎవరు తెలియదు కాబట్టి ఇవి ఆరోపణలు. ఓకే, భగవంతుడే సాక్ష్యం అనుకున్నా. నేను గుడిలోకి జోరుతా తడిబట్టలతో, పసుబట్టలతో. మళ్ళీ నువ్వు కూడా నీ ఆరోపణల మీద జోరుతా, నేను చేసిన ఆరోపణల మీద గుడికి జోరుతా. నీ మీద చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కటి ఆధారాలతో చూపిస్తున్నా. మరి నా మీద చేసిన ఆరోపణలు కూడా నేను నిరూపించుకోవడానికి నేను గుడిలో జోరుతా అని చెప్పిన. మళ్ళీ నువ్వు చేసిన ఆరోపణల మీద రావాలి కదా.
పోనీ నేను చేసిన ఆరోపణల మీద నువ్వు ఆధారాలు చూపించాలి కదా. బట్టగాల్సి మీద వేసేసి నేను రాను అని చెప్పి మధ్యలోకి వెళ్ళి పారిపోతే కాదు కదా. ఇప్పుడు మీద అప్పర్ హ్యాండా ఆయన అప్పర్ హ్యాండా? మళ్ళీ సవాల్ చేసినా నేను గుళ్ళకి వస్తా అని చెప్పినా మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ నేను కూడా వస్తున్నా అని చెప్పాలి కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు మధ్యలోకి వెళ్ళి పారిపోతున్నావు, ఎందుకు దానికి సమాధానం చెప్తలేవు, రావాలి కదా. దాని తర్వాత ప్రెస్ మీట్ లేదా? ఇంకేం లేదు, దాని తర్వాత జరిగింది. దాని తర్వాత ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఇంతకు ఏ గుడి పెట్టిరు మీరు? ఏ గుడిలోకి పోదామని ప్లాన్ చేశారు? మా దగ్గర కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఉందన్న. అక్కడికి నేను సవాల్ చేసిన, ఆ శివాలయానికి వెళ్దాం, అక్కడ మనందరం ఇద్దరం నువ్వో నేనో తెలుసుకుందాం పటాన్చేర్లు, ఇక ఊకే వద్దు గది. భగవంతుడు కనీసం నీదా నాదా ఏది ఎవరిది నిజం ఏందనేది కనీసం భగవంతుడు తెలుస్తుంది కదా. అయితే నీకైనా శాపం పాపం తలగాలి, నాకైనా శాపం పాపం తలగాలి, ఏదో వెళ్ళిపోవాలి. మీరు రెడీ కాకపోయారు, మీరు ఎంటర్ అయితే అయిపోతుంది కదా, ఆయనకు తెలుస్తుంది కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అదేనా ఆయన వస్తేనే వెళ్తారా మీరు? లేదు, నేను ఆ రోజు నేను వెళ్ళి స్టార్ట్ అయినాను. పెద్ద ఎత్తున పోలీసులు రావడము, నేను ఆడికైనా పరిగెత్తిన ప్రయత్నం, వేరే కారెక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కానీ అది కుదరలేదు. వాళ్ళు అందరు కూడా పోలీసులు అందరూ నన్ను తీసుకెళ్ళి మొత్తం హైదరాబాద్ అంతా తిప్పి లాస్ట్ నర్సింగ్లో ఒక గంట సేపటికి వదిలిపెట్టి రాత్రి సాయంత్రం వదిలిపెట్టారు. అక్కడ ఏమైందంటే వేలాది మంది కార్యకర్తలు వచ్చేసారన్న. అంటే నా కార్యకర్తలకు కూడా నా మీద ఉన్నటువంటి విశ్వాసం, నేను అలాంటి పని చేయను అనేది వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం. కానీ మొత్తానికి కొద్దిగా ఫ్రీ అయినట్టున్నారు కదా. 2.5 సంవత్సరాలు ఆయన మీ పార్టీలోకి రావడము, కండువా కప్పుకోవడము, ఒక రకమైన ఒక సందిగ్ధత, మీలో కూడా టెన్షన్, ఒక ఆందోళన, ఇందులోకి వచ్చిండు, మళ్ళీ ఇక్కడే ఉన్నాడు, మొత్తం ఆయన ఎమ్మెల్యేగా వ్యవహారం నడిపిస్తున్నాడు, మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీరు గాంధీ భవన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినారు. సో ఒక రకమైన అంటే మీరు అపోజిషన్లో ఉండి కొట్లాడిన పరిస్థితి కంటే ఒక భిన్నమైన సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు రిలాక్స్ అయినట్టున్నారు. ఎదురాగా నేను పదే ఆ రోజు ఆరోపణలు చేసినా, ఆ రోజు నేను మీడియా ద్వారా వచ్చి చెప్పినా, నా అధిష్టానానికి చెప్పినా, నా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్పినా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా కానీ ఒకటే చెప్పినాను, ఈ వ్యక్తి అంటూ నమ్మకమైనటువంటి వ్యక్తి కాదు, వెన్నుపోటు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, ఆయనకి వెనతో పెట్టినటువంటి విద్య ఇది. ఆయన కేవలం ఆయన స్వార్థం గురించి వచ్చినటువంటి వ్యక్తి, పార్టీ బలం చేయాలన్నటువంటి వచ్చిన వ్యక్తి కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఆయన అరాజకాలు ఇంత అంత కాదు. ఆయన చేసింది ఆ ప్రాంతంలో రక్తాలు దాగిండు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు, ఏ మండలంలో శివార్ల భూములు వదిలిపెట్టలేదు. దయచేసి అలాంటి వ్యక్తులని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇది మళ్ళీ ఏం నిలబడి ఉండేటోడు ఏం కాదు, స్వార్థపరుడు అని చెప్పి నేను పదే మొత్తుకున్నా చాలాసార్లు. సరే 2 నెలల తర్వాత అర్థమైంది, మా వాళ్ళకు కూడా సంతోషం, ఈ రోజుకైనా సంతోషం, నేను చెప్పిన నిజాలైనా. సో మరి మీ పార్టీ సహకారం ఉందా ఇప్పటికైనా? కనీసం వచ్చి సరే అయ్యింది ఏదో అయిపోయింది, పోయినోడు పోయిండి, ఇంకా సరే ఏదో జరిగిందని చెప్పి కానీ ఓదార్పు అనేదాన్ని ఉందా? ఇక నుంచైనా గట్టిగా పనిచేయని? లేదు, ఉన్నదన్న. మా పిసిసి గారు మాట్లాడారు. మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సరే జరిగిపోయింది, ఏదో మన పార్టీ స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. భవిష్యత్తులో పార్టీ గెలవడానికి పార్టీ ఈరోజు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీల మీద ఏవైతే పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందో, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఏదన్నా కానీ ప్రజలలోకి వెళ్ళి పని చేసుకోవాలనే విధంగా వాళ్ళందరూ కూడా నాకు జరిగిపోయిన దాని మీద నాకు కూడా వాళ్ళు వ్యక్తపరిచారు, వాళ్ళు ఓదార్పు చేశారు. సో ఇప్పుడు ఫ్రీ అయిపోయినారు. ఇప్పుడు ఫ్రీ అయిపోయినట్టు అంటే నాకు పార్టీ ఆ రోజు ఈయన పార్టీ కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా తనని ఎప్పుడు రమ్మని చెప్పి ఎప్పుడు కోరలే, కానీ తననే ఎంబడబడి మా ముఖ్యమంత్రి గారి ఇంటికి చక్కర్లు కొట్టి నేను వస్తా అని చెప్పి పోయినటువంటి వ్యక్తి తప్ప మా పార్టీ ఎప్పుడు కూడా ఆయన తీసుకున్నది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుడు, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఈ భూ కబ్జా కోరుడు. ఇప్పుడు మీరేమో భూ కబ్జా కోరు అంటున్నారు. ఆయన మొన్న ప్రెస్ మీట్ లో ఒక్క గజం భూమి నేను కబ్జా చేసినట్టు చూపిస్తే నేను దేనికైనా రెడీ అంటున్నా. గజమే అట, అదే ఒక గజమే. కరెక్ట్ కదా రాగా, మనం చెప్పేది మనం మాట్లాడటం అందరమే పిచ్చోళ్ళం ఈరోజు. ఎందుకంటే ఆయన స్థాయి గజాలలో కాదు కదా, 4 ఎకరాలలో ఉన్నప్పుడు మనం గజం అంటే ఆయన ఏమంటాడు? మనం ఇప్పుడు ఆయన 100 ఎకరాలలో దోచినోడికి గజాల మీద మాట్లాడితే మళ్ళీ ఎందుకు స్పందిస్తాడు? ఆయన అంటుండే అదే చెప్తుండు. ఆయన నేను ఎకరాలలో చూసినా, మీరు గజాలలో మాట్లాడితే నేను ఎందుకు సమాధానం చెప్తా అంటుండు ఆయన. ఈరోజు ఏడా చూపిద్దామన్నా, ఈడీ అటాచ్ చేయలేదా నీకు? ఈరోజు ఈడీ ఈ పెద్ద కంజర్లల్లా నాకు తెలిసి దేశంలో నాకు తెలిసి 4,000 చిల్లర పై చిలుపు శాసనసభ్యులు ఉండొచ్చు అన్న. ఒక్క
1,00,000 గజాల డాక్యుమెంట్, ఒకటే డాక్యుమెంట్. ఇప్పుడు ఆస్తులు నీకుంటాయి, నాకుంటాయి, అందరికి ఉంటాయి. మన దగ్గర ఉన్న ఆస్తులు అన్ని కలిపితే 1,00,000 గజాలు అనేది వేరే. కానీ ఒక సింగిల్ డాక్యుమెంట్ లో 1,00,000 గజాల డాక్యుమెంట్ ఉన్నది అంటే 1,00,000 గజాల ప్లాటే 1,00,000 గజాలు అంటే అది నాలా కన్వర్షన్ అయ్యి ఇప్పుడు అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ మారాలి కదన్నా, మారాలి, దాని నాలా కట్టాలి, అప్పుడే నీకు గజాలలో అవుతుంది. ఒక ప్లాట్ 1,00,000 గజాల ప్లాట్ ఉంది అని అంటే ఆయన దగ్గర ఒకటే ఒక ప్లాట్, సింగిల్ ప్లాట్ అంటే ఏ స్థాయిలో మన భూదందా జరిగిండొచ్చు, ఏ స్థాయిలో మనం నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఉందా 1,00,000 గజాల ప్లాట్. నేను అదే 4,000 పైచీలు శాసనసభ్యులు ఉండొచ్చు ఈ దేశం మొత్తంలో, కానీ ఏ శాసనసభ్యుడు కూడా దగ్గర కూడా ఈయన ఉన్నటువంటి 1,00,000 గజాలు ఎవరి దగ్గర కూడా లేకుండా వచ్చి నేను ఆ విధంగా ఈ దోయడం దాయడం అయితే ఏ శాసనసభ్యుడు కూడా చేయొచ్చు అంటున్నా, చేయకుండా వచ్చి అంటున్నాను నేను. ఇప్పుడు 1,00,000 గజాల ప్లాట్ మీద మాట్లాడిండా మరి మనోడేమో ఎక్కడేం రెస్పాండ్ కానట్టుంది. ఇప్పుడు కరెక్ట్ వాస్తవాలు టైంకి వచ్చినప్పుడు పారిపోతాడు. ఇట్లా ఎన్నిసార్లు చేయలేదన్నా? ఒకసారి అంబేద్కర్ కాడికి వచ్చి నేను 1 గజం జాగా కబ్జా చేసిన, అంబేద్కర్ కాడు ఊరేసుకొని చచ్చిపోతా అంటాడు. ఒకసారి నేను విషయం చచ్చిపోతాను, ముక్కుని అలాగ రాస్తా అంటాడు. మళ్ళీ ఇప్పుడు నిజంగా ఈయన ఇప్పుడు నేను ఆధారాలతో చూపిస్తున్నా కదన్నా, 1 కాదు 2 కాదు, కొన్ని 100 ఎకరాలు చూపిస్తున్నా, కొన్ని 100 ప్లాట్ 1000 ప్లాట్ చూపిస్తున్నాను నేను. ఆయన మీద ఆరోపణలు చేసినా చూపిస్తున్నా ఆధారాలతో సహా. ఈయన ఎన్నిసార్లు ఆ రోజు నేను విషయం దాకా అంబేద్కర్ బొమ్మ కాడ నేను చనిపోతా, నేను విషయం దాకా చచ్చిపోతా, నేను 1 గజం జాగా కబ్జా చేసిన అని చెప్పిండు. నేను ఇమ్మీడియట్ గంట సేపట్లో కౌంటర్ వేయించిన, ఆ వ్యక్తితోనే వేయించిన. నాదే భూమి కబ్జా చేసినావు కదా, నువ్వు అంబేద్కర్ కాడికి రా, చర్చకు సిద్ధమని నేను సవాల్ చేపిస్తున్నాను. పక్కన కూర్చొని పారిపోతాడు, ఆరోపణలు చేస్తాడు, పారిపోతాడు. ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తుంది, ఇలాంటి వ్యక్తితోనే మనము ఆరోపణలు చేస్తున్నాము, సవాళ్ళు చేస్తున్నాం అని ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు పటాన్చెరులో మొత్తం ఎన్ని మండలాలు? పాత అయితే 4 మండలాలు 4 మండలాలు ఉండే. అప్పుడు 3 కార్పొరేషన్ డివిజన్లు ఉండే. ఇప్పుడు అంతా జిహెచ్ఎంసీలో అన్ని 9 డివిజన్లు అయినా, 9 కార్పొరేషన్ డివిజన్ అయినా. టోటల్లో అన్ని ప్లేసెస్ లో కబ్జాలు ఉన్నాయా? నేను చెప్తున్నా అన్న, అసలు ఇప్పుడు అయినా లేటెస్ట్ దాంట్లో ప్రతి డివిజన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మండలంలో ప్రతి దగ్గర నేను నిరూపిస్తా. ప్రతి దగ్గర అంటున్నా, ఎక్కడ వదిలిపెట్టేది లేదు, ఎక్కడ కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి దగ్గర మ్యాప్ ముంగడేసుకోవాలి. ఎక్కడ శివారు భూములు ఏడున్నాయి, ఎక్కడ ఎక్సెస్ భూములు ఉన్నాయి, పక్కన ఓ పట్టా జాగా ఎకరం ఉంటే 4 ఎకరాలు గవర్నమెంట్ జాగా ఏడున్నది, అలాంటి దగ్గర స్పాట్ పెట్టాలి మనం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పట్టా జాగా బార్డర్లో పట్టా జాగా సర్వే నెంబర్ ఇక్కడ ఎక్సెస్ భూమి ఒక 4 ఎకరాలు ఉందనుకో, ఆ పట్టాదారు పిలిపియాలి, వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేపియాలి, ఆ సర్వే నెంబర్ పట్టా సర్వే నెంబర్ వేయాలి, మీరు రిజిస్ట్రేషన్ చేయాలి, గీతలు గీయాలి, అమ్మేయాలి. ఈయన చుట్టూ ఎవరు ఉంటారు? అంత రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా? అంత రిటైర్డ్ ఆర్డీఓ, రిటైర్డ్ ఎంఆర్ఓ ఉన్నాడు, సర్వేయర్ లింగారెడ్డి. ఇక వీళ్ళు మ్యాప్ వేయాలి, ఇక చెప్పాలి, అయ్యో ఇక్కడ భూమి ఉన్నది, ఇక పక్కన అయినా పట్ట అయినా ఇది, ఇగో ఇది శివారిది, ఇక ఇందులో మనం ఇంత చేసేయచ్చు. మళ్ళీ పట్టదారుని పిలిపించి మాట్లాడాలి, ఆయనతో డాక్యుమెంట్ తయారు చేయించాలి, ఆయనకి ఎంతో కొంత ఇచ్చేయాలి. ఆయన భూమి కాదు, ఆయన లెక్క కాదు, ఆయన పత్రం కాదు, ఆయనకి ఏం సంబంధం ఉంది, నాకు పుణ్యానికి ఏవో 50 లక్షల కోటి రూపాయలు వస్తుంది, నాకు ఏమయ్యిందని చెప్పి ఆయన పెట్టేయాలి. ఈ 62 సర్వే నెంబర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనా? అని ఎంత ఘోరం అంటారా? 62 సర్వే నెంబరు మొన్న చెప్పిండు ఏమని, ఆ శంకర్లాల్ అనే వ్యక్తికి అలాంటి అయింది సర్వీస్ మంది 5 ఎకరాలు. ఆ డాక్యుమెంట్ షో చూపేయాలి, ఖాళీ కాయిదాలు ఊపొద్దు కదన్నా. ఇప్పుడు మీడియాకి నువ్వు మాట్లాడినప్పుడు ఇక శంకర్లాల్ డాక్యుమెంట్ 5 ఎకరాలు కేటాయించారు, ఇక నేను తీసుకున్నా, నేను చేసినా అని నువ్వు చూపించాలి. తీసుకున్నా అంటే డాక్యుమెంట్ ఇయ్యాడు మీడియాకి. 64, 60 సర్వే నెంబర్ పక్కన 93 లేఅవుట్ అయింది అన్నది. ఆ 93 లేఅవుట్ అయితే ఈయన దాన్ని పెట్టేసి వాళ్ళతోని ఆ పట్టదారులతో సంతకాలు పెట్టుకుని ఈయన బినామీల పేరు మీద ఒక మీద 20 ప్లాట్లు 30 ప్లాట్లు చేసుకొని ఒక 106 ప్లాట్లు అందులో చేసేసి 106 ప్లాట్లు మన దగ్గర కూడా వచ్చినారు వాళ్ళు. 106 ప్లాట్లు అందులో మొత్తం చేసేసి ఒక్కో ఇల్లు ₹1,00,00,000 అమ్ముతున్నాడు. అది ఈడీ కూడా అటాచ్ చేసుకున్నాను, ఈయన బినామీలు అని చెప్పి గుర్తించింది, ఈడీ కూడా అటాచ్ చేసింది, ఈడీలో కూడా నీకు డిస్ప్లే అవుతుంది అవన్నీ కూడా. ఇంకోటి గమ్మత్ ఏముందంటే అందులో 2019లో గ్రామ పంచాయతీ పర్మిషన్, ఇలా గొప్పతనం ఏంటంటే 2019లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకురు. ఎప్పుడో మున్సిపాలిటీ అయిపోయిందేమో కదా? లేదు, గ్రామ పంచాయతీ ఉంది. 2019లోనేమో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటారు, 2021లోనేమో డాక్యుమెంట్ పుడుతుంది దానికి, ఆ ప్లాట్కి. ఓకే, డాక్యుమెంట్ పుట్టినాక పర్మిషన్ తీసుకుంటున్నారు, పర్మిషన్ తీసుకున్నాక డాక్యుమెంట్ పుడుతుంది అన్న. అంటే ఇంత ఘోరమైనటువంటి దోపిడీ చేసిరంటే అది మామూలు దోపిడీ కాదు కదన్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ 10 సంవత్సరాలలో
మామూలు దోపిడీ కాదు. ఇప్పుడు ఈ అమీన్పూర్ లో కూడా అమృత్ ట్రస్ట్ పేరుతో లేఅవుట్ మీద లేఅవుట్ వేసి మొత్తం అంతా లేపేశారు కదా. అది హుడా 150 to 153 చక్రపూర్ కాలనీ 200 ఫీట్ల హుడా రోడ్ ని డైరెక్ట్ గా సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ మసూద్ 20,000 గజాలు, అది 20,000 గజాలు చేసుకోరు. ఆ చక్రపూర్ కాలనీలో 6,000 గజాలు పార్క్ జాగాను కూడా ఈ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ మసూద్ రెడ్డి, మళ్ళీ మాకు ఒక్క గజం కూడా తెలియదు, మాకేం తెలియదు. మళ్ళీ ఎవరి ఇల్లు వీళ్ళు, ఎవరి ఇల్లు? ఈ మసూద్ రెడ్డి ఎవరు, సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ ఎవరు, మన ఈడీలలో పెట్టింది అటాచ్ చేసింది ఎవరిని? ఇలాంటివన్నీ చేసుకుంటాం మనం, మాకేం తెలియదు, మేము చాలా బుద్ధిమంతులము, మాకు అన్యం పుణ్యం తెలియదు అని మాట్లాడే కొంచెం సిగ్గుండాలి కదన్నా. ఇప్పుడు ఆ మైనింగ్ మీద కూడా హరీష్ రావు క్వశ్చన్ అడిగి, హరీష్ రావు కదా మాట్లాడింది, గూడెం మహిపాల్ రెడ్డిని అనవసరంగా ఆయన అలా అరెస్ట్ చేసిరు, చిన్నదానికి అరెస్ట్ చేసిరు అని. ఇప్పుడు ఇక్కడేమో ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు, అసలు మేము ఎక్కడ మైనింగ్ అక్రమ మైనింగ్ చేసినది రాజకీయ కక్ష సాధింపు, అందుకోసమే యాక్షన్ తీసుకున్నారు అంటే, లేకపోతే అసలు ఎక్సెస్ ల్యాండ్లు ఎక్కడ మేము మైనింగ్ చేసినాం, కోర్టులో కేసు వేసినాం, ఇప్పుడు అన్నిటికీ కోర్టులో కేసు వేసి హోల్డ్ చేసి పెట్టుకున్నారా? అయితే నేను దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కూడా, అంటే హరీష్ రావు గారు అలా మాట్లాడడం ఎంత చిన్నగా మాట్లాడినంటే ₹100 పావుల లెక్క మాట్లాడేసిళ్ళు. ఏదో మా కావాలని మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కావాలని కక్ష సాధింపు చేస్తుంది, మా మసూద్ రెడ్డి మా మహిపాల్ రెడ్డి సోదరు నుండి ఉట్టిగా జైల్లో పెట్టిరు, ఏ అన్యపుణ్యం తెలియదు, ఏదో చిన్న ₹100 పావుల గురించి పెట్టిరు అన్నట్టు మాట్లాడిండు. దాని గురించి అన్న 340 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టిండు. 4.2 హెక్టార్స్ 312 కోట్లు 340 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టిండు. నేను చెప్పింది ఏంటంటే, నేను ఎందుకు పెట్టినానంటే అట్లా మాట్లాడినందుకు నేను ప్రెస్ మీట్ పెట్టినా కదన్నా. నేను ఆయన చెప్పింది ఏంటంటే, మార్చి 2023 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఆ రోజు పీసీబీ వాళ్ళు క్లోజర్ లెటర్ ఇచ్చారు, ఇది ఎక్సెస్ తవ్విర్రు, నీ కేటాయించింది 4.2 హెక్టర్స్ అయితే నువ్వు అదనపుగా 3.16 హెక్టర్స్ ఎక్కువ తవ్వినావు, 10 ఎకరాలు ఎక్కువ ఎక్సెస్ తవ్వినావు, కాబట్టి నువ్వు ఇది క్లోజర్ చేయాలి, ఇది అక్రమం ఇది అని చెప్పి ఓ ఆర్డర్ ఇస్తే, అప్పటి నుంచి ఒక 7-8 నెలలు ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదన్నా, మరి ఎందుకు బంద్ చేయలేదు? మీరు అంత నిధివంతులు కదా, మీరు అంత బుద్ధిమంతులు కదా, మరి ఎందుకు మీ క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎందుకు బంద్ చేయలేదు? అంటే మీకు ప్రభుత్వం అంటే భయం లేదు కదా, మీ ప్రభుత్వం ఉంది, ఏం కాదనే కదా చేసింది. ఈరోజు చేతులు కాలుకున్నాక ఈరోజు మాట్లాడుతున్నారు మీరు. ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఏంది అనేది ప్రభుత్వం పని ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత అదేమి నోటీస్ ఇచ్చింది, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వలేదు కదా. మీ ప్రభుత్వం ఉంటే క్లోజ్ చేయమని లెటర్ ఇచ్చింది, మీరు ఎక్సెస్ తవ్వీరు, మీరు అక్రమంగా మీరు చాలా తవ్వకాలు చేసిరని చెప్పి. దాన్ని పట్టుకొని ఏదో ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కావాలని ఏదో వాళ్ళని కక్ష సాధింపు ప్రతిపక్షం తొక్కేయాలని ఒక ఆలోచన చేసిరు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇచ్చిన క్లోజర్ లెటరే మార్చి నెలలోనే ఇచ్చింది. ఎలక్షన్స్ అయినా మన డిసెంబర్ లో ప్రభుత్వం మారింది కదా, పీసీబీ ఇచ్చింది. దాన్ని మాట్లాడినందుకు నేను అలా చేసేది మీరు దొంగ పనులు, మీరు చేసేది లంగ పనులు, మీరు మళ్ళీ గవర్నమెంట్ ఏదో చేసిందంటే ఆ రోజు క్లోజర్ ఆర్డర్ ఇచ్చినప్పుడే క్లోజ్ చేసినట్టు ఈరోజు ఈ పంచాయతీ ఉండేది కాదు కదా నీకు. అది 10 ఎకరాలు అదనపుగా తవ్వి నువ్వు మళ్ళీ ఈరోజు ఏదో కావాలని చేసిరని మాట్లాడితే కరెక్ట్ కాదు. మీకు ఏదైనా మాట్లాడేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ 10 సంవత్సరాల మీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఉద్యమాలను కానీ ఇంకోళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. ఆ లాఠీ దెబ్బలు తిన్నోళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది, లేకపోతే జైలుకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది, ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండదు, ఉద్యోగస్తుల గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఇట్లాంటి దొంగల గురించి, లంగాల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇలాంటి భూ కబ్జా గోర్ల గురించి మాట్లాడడం మీకు సిగ్గుచేటు అని చెప్పిన నేను. ఎట్లా హరీష్ రావుకి ఆయనకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయా? దగ్గర సంబంధాలనే ఇది. ఇప్పుడు నాకు తెలిసి ఈయననే షాడో ఎమ్మెల్యే, ఆయన అసలు ఎమ్మెల్యే. హరీష్ అసలు ఎమ్మెల్యే, హరీష్ రావే అసలు ఎమ్మెల్యే పటాన్చెరుకి. మరి హరీష్ రావు గారు నిజంగా మళ్ళా ఇప్పుడు ఈ పటాన్చెరులోనే మళ్ళీ అన్నిసార్లు అంత ఇంట్రెస్ట్ తీసుకొని మన మున్సిపల్లో కానీ ఇవి అవి మొత్తం బీజేపీలో కూడా మాట్లాడి కమిట్మెంట్ చేసి మాకు 3 మున్సిపాలిటీలు వచ్చేది ఉంటే కూడా వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి బీజేపీ మద్దతు చేసుకున్నారు. మళ్ళీ మిగతా దగ్గర ఎందుకు చేసుకోలేకపోయింది జిల్లాలో? ఇప్పుడు జిల్లాలో కూడా నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, జిల్లాలో పట్టు ఉండాలని అనుకున్నప్పుడు మళ్ళీ మిగతా దగ్గర కూడా చేయాలి కదా నువ్వు. మనకు మిగతా దగ్గర మెదక్లో కానీ, ఇప్పుడు నర్సాపూర్లో కానీ ఇలాంటి దగ్గర కూడా చేసేది ఉండే కదా. మళ్ళీ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఇదేందుకు? ఏముంది అసలు ఆడ స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఎట్లా వాటాలా? ఇప్పుడు నేను అదే అంటున్నా కదన్నా, ఇప్పుడు ఈరోజు మహిపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు కాపాడడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నావు అంటేనే నేను చెప్పేది ఏంటంటే నువ్వు మళ్ళీ వాటాదారువే అని అంటున్నాను. అనాల్సిందే కదన్నా. సమాజం కూడా డౌట్ పడుతుంది. మహిపాల్ రెడ్డి ఇంత దొంగ అయినప్పటికి కూడా, ఇంత అరాజకాలు చేస్తున్నప్పుడు కూడా, ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు కూడా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈయన ఎమ్మెల్యే మీ ఓడే కదా, మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకు తెలియదా జిల్లా మంత్రిగా అని అడుగుతుంది. తప్పేముందల్లా?
తెలియదు అనేది అంటాడా, లేకపోతే మనకు తెలిసి చేస్తుండని అంటాడా? ఏదో సమాధానం అని చెప్పాలి కదా మళ్ళీ. ఇప్పుడు ఒక్కటి కాదు కదన్నా, ఒక 100 గజాలు 200 గజాలు అంటే వేరే విషయం ప్రకన్నా, ఇట్లా లక్షల కొద్ది డాక్యుమెంట్, లక్షల గజాల కొద్ది డాక్యుమెంట్లు, 20 పార్కులు ఉండవు, రోడ్లు ఉండవు. అండ్ దట్టు గవర్నమెంట్ ల్యాండే కాదు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్స్ కూడా లేపేసినట్టున్నారు కదా. చాలా నా దగ్గరకే దాదాపు ఒక 7-8 మంది ఇంటర్వ్యూలు చేసి ఉంటాను నేను. మనం కూడా చూసినాం కదా. ఇప్పుడు ఈ చక్రపూర్ కాలనీ కావచ్చు, ఇంకోటి మొన్న జరిగినటువంటి GPR లేఅవుట్, అది ఆనంద్ నగర్ది కావచ్చు, కొన్ని వందల వేల ప్లాట్ ఉన్నటువంటి నారాయణరావు దాంట్లో కావచ్చు, ఇలాంటి దాంట్లో అంతా ఏం లేదన్నా, ఆ ధరణి వచ్చిన తర్వాత వీళ్ళు దుకాణం ముంగటేసుకున్నారు అంతే. మొటేషన్ కాకపోతే పేరు ఆటోమేటిక్ పట్టదారిదే వస్తుంది అంతే. పట్టదారిదే వచ్చినప్పుడు వచ్చింది, పట్టదారు పిలిపియాలి, ఆయనకి 50,000 1,00,000 10 లక్షలు 5 లక్షలు ఇవ్వాలి, మన కొత్త పాస్ బుక్ రావాలి, ధరణిలోకి వెళ్ళి ఆ పేరు వస్తుంది, కథం ఇక అంతా పోయి కంప్లైంట్ చేసేయాలి. ప్లాట్లలో వస్తే ఆ రోజు అధికారులను పెట్టుకొని, పోలీసు వాళ్ళని పెట్టుకొని, వచ్చిన వాళ్ళని బెదిరించి, మీకు చాలా సందర్భాలలో మీకు చాలా మంది బాధితులు వచ్చి మీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నారు, మీరు కూడా చాలా సందర్భాలు వచ్చారు అక్కడికి. అంటే ఇది ఒక్క రంగంలో లేడన్నా, ఇలాంటి రంగంలలో ఉన్నాడు, ఎక్సెస్ భూములలో ఉన్నాడు, నీకు ఒక్క దాంట్లో అనేది కాదు నీకు, నేను చెప్తున్నా కదా, ఇది అది అని లేదన్నా. నన్ను అడితే నేను ఏమన్నా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ సిట్టి గిట్ట వేస్తానా, వీళ్ళు ఇళ్లలో ఉంటారు అన్న, జైల్లోనే ఉంటారు, ఇళ్ళల్లో తక్కువ రోజులు ఉంటారు, జైల్లో ఎక్కువ రోజులు ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ మీదే కదా, అందుకే మీ ముఖ్యమంత్రికి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా ప్రభుత్వం దృష్టికి తప్పకుండా నేను రిప్రజెంటేషన్ ఇస్తా. ఈ పటాన్చేరులో జరిగినటువంటి అవినీతి మొత్తం మీద విచారణ జరగాలి. ఎందుకంటే బాధితులు ఒక్కరిద్దరు కదా, నాకు 1,000 మంది బాధితులు ఉన్నారన్న. అన్న ప్లాట్ కొనాలంటే వాళ్ళు ఎప్పుడో 80s లైన్ లేఅవుట్లో అప్పుడు ఒక ఉద్యోగాలు చేసుకుంటారు, రూపాయి పోగు చేసుకొని ఏదో నా కుటుంబానికి మొదలుగా పనికొస్తుంది అని చెప్పి కొన్నారు. ఈ రోజు 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మీరు వచ్చి ఆడ ధరణిలమా అది వస్తుందని చెప్పి పాస్బుక్లు చేసుకొని వాళ్ళు వస్తే వాళ్ళ మీద పోలీసులతో కేసులు పెట్టించుకుంటా, పోలీసులను వాడుకుంటా, ఇంత దౌర్జన్యం అన్న. ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు సేమ్ పోలీసులను మళ్ళీ రిటర్న్ చేయించుకున్నాడు కదా ఆ రోజు, ఆ రోజు ఇళ్ళకి మారి మళ్ళీ ఏదో కొంచెం స్టాండ్ అవ్వడానికి. ఇప్పుడు మైపాల్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇదంతా ఏంటంటే, కాడాసీన్ అనే వ్యక్తికి ఆడు కొంచెం నిజాయితీ పరుడు, వాడు ఏమంటే అసలు వాడు వినేటోడు కాదు, రేపు నేను స్టాండ్ కావాలంటే మళ్ళీ నేను ఇవన్నీ చేసుకోవాలి, పవర్ వాడికి రానియద్దు, వాడి పవర్ వస్తే నేను తట్టుకోలేను, నా అరాజకాలు నేను చేసిన దౌర్జన్యాన్ని బయట పెడతాడు, రేపటి నాడు నేను ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు, జైల్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఎంతకన్నా దిగజారాలే, మనకి ఎథిక్స్ ఉండవు. కానీ ఇప్పుడు కాటా ఓన్లీ ఇండివిజువల్గా కొట్లాడడం తప్ప పార్టీ పరంగా మీరు ముందుకు వెళ్ళడం అంత ఈజీ కాకుండా వచ్చాము. ఎందుకంటే మనోడి దగ్గర పైసలు, భూములు, రిలేషన్స్, లింకులు ఎన్నో ఉంటాయి కదా, రకరకాలుగా ఉంటాయి కదా. 10 ఏళ్ళ ఆ స్థాయి ఉందా, అంటే పార్టీ నుంచి సపోర్ట్ ఉందా? ఇప్పుడు 15 ఏళ్ళ అట్లే కొట్లాడుతున్నా కదా, ఒక కార్యకర్తలగానే కొట్లాడుతున్నా కదా, 15 ఏళ్ళ కార్యకర్తలే కొట్లాడుతున్నా రాజకీయాల మీద. పార్టీలో పదవులు ఏం లేవు కదా మీకు? మీకేం లేదు, పోటీ చేసినా కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను అంతే. అంతే పార్టీ నేను సింగిల్గానే, అదే ఒక నికాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను మైపాల్ రెడ్డి మీద కొట్లాడుతా ఉన్న 15 ఏళ్ళ సార్. నిజంగా మొన్న 15 రోజుల ముందు నాకు నా పార్టీ నాకు అనౌన్స్ చేసినప్పుడు మైపాల్ రెడ్డి తట్టుకుంటాడు అన్న. నాకు ఎమ్మెల్యే ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? 6,000 చిల్లర మెజార్టీతో గెలిచిండు, కనుగోట పోయి గెలిచిండు. 6,000 అది నాకు ఆ 10 రోజులలో వస్తాయి. ఆయనకి రన్నింగ్ ఎమ్మెల్యే 3వ సారి మళ్ళీ నిలబడుతున్నాడు. 3 నెలల ముందు బీఫామ్ ఇచ్చారు, వీధులలో తిప్పితే 3 నెలల ముందు బీఫామ్ మీ పార్టీ నుంచి ఒక ఆయనకి ఇచ్చి, ఆయన కాదని మళ్ళీ మీకు ఇచ్చి, అంత గందరగోళం కదా, మదికి ఇచ్చి దాని తర్వాత మళ్ళీ గుంజుకోవడం, ఇవన్నీ ఎఫెక్ట్ పడి అందులో టైం. ఇప్పుడు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ 4.5 లక్షల కాన్స్టిట్యున్సీ అన్న, ఏదో చిన్న కాన్స్టిట్యున్సీ కాదు అది, 4.5 లక్షల కాన్స్టిట్యున్సీ. ఇంకోటి అంతా కూడా ఇది మినీ ఇండియా టైప్ ఉంటుంది కానీ, అర్బన్, రూరల్, అర్బన్ ఇవన్నీ ఉంటాయి. అందులో నేను పోరాడుతున్నా 10 రోజులలో కూడా. ఆయన నేను కొట్లాడినందుకు 1,00,000 ఓట్లు వచ్చి నేను 6,000 చిల్లరతో గెలిచిండు ఆయన. అంటే అదేదో కలిసి వచ్చి గెలిచినట్టే కదా. ఇక్కడ 40,000 ఓట్లు ఇక్కడ మధు చీల్చుకపోవడము, నేను ఆ రోజులే ఈ మైగ్రేషన్ అన్న అన్ని కూడా ఇక్కడ జరిగే క్రిషర్లని అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళు అందరినీ కూడా రాపించుకున్నా అని చెప్పి కంప్లైంట్ కూడా ఇచ్చిన ఎలక్షన్ కమిషనర్ ఆ రోజులలో. ఇస్తే కూడా సరే ప్రభుత్వాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ కూడా మా మీద చెప్తే కూడా వినలేరు, చేయలేరు. అది తెలిసినప్పటికీ కూడా నేను నిజంగా నాకు ముందు నుంచి నేను కంప్లైంట్లు ఇస్తున్నా, ఇవన్నీ కూడా దొంగొట్టు రాసుకున్నారు ఒక 40,000 అని చెప్పి కూడా నేను కంప్లైంట్లు ఇచ్చినప్పుడే ఆధారాలతో సహా ఇచ్చిన. అది అయినా సరే నేను వీళ్ళు ఎట్లా తీయకుండా కానీ నేను ఈసారి గెలుస్తానని చెప్పి కాన్ఫిడెన్స్ నాకు ఉండే. లాస్ట్లో ఈ చిన్న ఇష్యూ అవ్వడం వల్ల ఆడికైనా 1,00,000 ఓట్లు ఇచ్చిరన్న నా ప్రజలు. ఒక 3,000 ఓట్లు ఇటు పడితే అయిపోయేది కదా, అంతే కదా. ఎలక్షన్ 3,500 పడితే అయిపోయేది. అదే చెప్తున్నా మైపాల్, అదే అంటున్నా మైపాల్ నేను 3 సార్లు గెలిచినా, నైటరీ గెలిచినా అని చెప్పి సంకల్పం గుర్తుకుంటా. నిజంగా నా పార్టీ 15 రోజుల ముందు నువ్వు నాకు ఇచ్చిన ఉంటే నువ్వు తట్టుకుంటుంటే అని అడుగుతున్నా.
కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతిన్నాడు, అయినా కూడా ఇంకా బుద్ధి వస్తలేదని అంటున్నాడు కదా. సింగిల్ మెజార్టీతో అయినోడు కాదు కదన్నా. అదే అంటున్నా, ఇవన్నీ ఇష్టం ఉన్నట్టు సంపాదించి డబ్బుతోని మొన్న బీజేపీతో సపోర్ట్ తీసుకోకపోతే 3 కాంగ్రెస్కి వచ్చేటి కదన్నా. బీజేపీ సపోర్ట్తోనే అయినాడు కదా. ఇంద్రేశం కానీ, ఇప్పుడు ఇన్స్టాపూర్ కానీ, ఇప్పుడు జిన్నారం కానీ, అన్నిట్లో బీజేపీ సపోర్టేనా? అంతా బీజేపీ సపోర్ట్తో అయింది కదన్నా. నలుగురు గెలిచి, ఆడ 2 గెలిచి, ఆడ ఒక్క మనిషి కూడా బీజేపీ వాళ్ళు లేకపోతే కూడా అక్కడ బీజేపీ వాళ్ళు వచ్చి అక్కడ ఎక్స్ ఆఫీషియల్ ఒకటి రాసుకొని రఘునందన్ గారు వేసారంటే ఏ స్థాయిలో ఆయన నడుస్తున్నాయి. రఘునందన్కి గూడెంకి ఏంటి లింక్, ఎట్లా, ఏం లింక్ అంటే దాన్ని కూడా సమాజం అనేక రకాలుగా మాట్లాడుతుంది కదన్నా. ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు అని అంటే మనం అక్కడ ఎక్స్ ఆఫీషియల్ రాసుకొని మనం ఏమైనా చేస్తే అది కొంచెం అర్థం పర్థం ఉండేది. అక్కడ ఒక బీజేపీ గెలవనప్పుడు ఎక్స్ ఆఫీషియల్ రాసుకొని పొలిటికల్ రీజన్ చెప్పిండు కదా, నాకు అపోనెంట్ ఆయన చెప్పే కాబట్టి ఆయన ఓడిపోవడానికి నేను ఓటేసిన అంటాడు. అదే ఆయన చెప్పే రీజన్ అదే చెప్పిండు. ఆయన నాకు ఎందుకంటే ప్రత్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి నేను ఆయనకి ఎందుకు చేస్తారు, కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి అనే విషయాన్ని ఆయన చెప్పిండు. సరే, ఏ కారణాలు అయినప్పటికీ కూడా ఈయన సింగల్ లార్జ్ మెజారిటీతో గెలిచినోడు కాదు కదా అంటున్నాను. ఆ రోజు బీజేపీ మాకు మద్దతు చేస్తే మేము 3 చైర్మన్ల మేమే అవుతుంటాం కదా. అంటే సరే, ఏ పరిస్థితిలో కలిసి వచ్చి అవుతున్నట్టే కదా. మరి రేపు పొద్దున అదే బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ కలిస్తే మీలాంటి వాళ్ళకి ఇబ్బంది కాదా? ఇప్పుడు కలిసి వాళ్ళు కొట్టగలిగినారు కదా మున్సిపల్ ఎలక్షన్స్లో, రేపు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అదే జరుగుతాయి. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్న. ఎందుకంటే నా బలము నా నిజాయితీ, నా ధైర్యం నా నిజాయితీ, నా బలం నా కార్యకర్తలన్న. నేను ప్రజలను నమ్ముకొని ప్రయాణం చేస్తున్న వ్యక్తిని. ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను కాటా శ్రీనివాస్ గౌడ్ కావాలి ఎమ్మెల్యే అని నాకెంత కోరిక ఉందో తెలియదు, కానీ నా కార్యకర్తలకి ప్రజలకి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఎమ్మెల్యే చేయాలని చెప్పి అంతకన్నా ఎక్కువ కోరికలు ఉన్నాయన్న. కాబట్టి నాకు 10 రోజులు వేసినా 1,00,000 ఓటు తెచ్చినన్నా నేను. నా ప్రజలు నేను ఎక్కడ తిరగకుండా, ఎవరి ఇంటికి ఓటు అడగకుండా నాకు 1,00,000 ఓట్లు వేసారన్న ప్రజలు. అంటే 24 క్యారెట్ గోల్డ్ ఓటు అన్నా, నిజమైనటువంటి ఓటర్ వాళ్ళే కదా. 40,000 దొంగ ఓటు రాసుకోనో, లేకపోతే ఓటు డివైడ్ చేసుకోనో, బీసీ ఓటో లేకపోతే కమ్యూనిటీ ఓటో డివైడ్ చేసుకొని నేను రాలేదన్నా. ఇప్పుడు ఆ రోజు నేను 70,000 నుంచి 80,000 ఓట్లు నేను అధిగమించి గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ 10 రోజుల్లో. ఈడ 40,000 దొంగ ఓట్లు ఉన్నాయి, ఆడ 40,000 ఆయన కూడా 80,000 ఓట్లు నేను అధిగమించి గెలవాలడ, ఆయన మీద గెలవాలంటే. ఆ పరిస్థితి ఏర్పడింది ఆ 10 రోజులలో. అదే నాకు సాఫ్గా నాకు నేరుగా నాకు వచ్చిన ఉంటే ఈరోజు నాకు 30,000-40,000 మెజార్టీతో గెలిచినాను. సో ఇప్పుడు నియోజకవర్గం కలిసి వచ్చి అవుతున్నటువంటి ఎమ్మెల్యే డిలిమిటేషన్ లో నియోజకవర్గాల పెంపు, దీంతో మీ నియోజకవర్గం కూడా స్ప్లిట్ అవ్వచ్చేమో. ఎందుకంటే 4 lakhs ఓటర్స్ అంటే చాలా పెద్ద నియోజకవర్గం కదా. అవుతుందన్న. ఇప్పుడు మీకు నీలమ్మది కూడా ఇంకా డిస్ప్యూట్ గొడవ కూడా ఉండకపోవచ్చేమో ఈసారి. డిలిమిటేషన్ అవుతాయి అంటే గొడవ అంటే మీన్స్ టికెట్ లో నీకా నాకా అన్న దాంట్లో వచ్చిన ఇబ్బందే కదా. వేరే ఇబ్బందులు ఏం లేవు. సరే, తర్వాత కూడా పరిస్థితులలో కూడా నాకు చెప్పడం అన్నా, నేను లేదు నేను ఎంపీకి వెళ్తా, ఇంకా నేను నువ్వేగా అని చెప్పి మాట్లాడినప్పుడు నేను ఎంపీ కూడా చేసిన. సరే, కొన్ని పరిస్థితుల వల్ల జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అన్న. అలాంటి ఇబ్బంది ఏమి లేవు నాకుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 2029లో 28లో కానీ 29లో కానీ నన్ను ప్రజలు ఈసారి నన్ను చట్టసభలకు పంపిస్తారు. సో ఈసారి కార్యకర్తల కష్టం ఎక్కడ పోదు. 3 times కదా, 3 times ఓడిపోయినారు, 2 times ఓడిపోయినారు. సారీ అలా ఇంకోటి మీరు చూడండి, 2018లో నేను పోటీ చేసినాను ఆయన మీద. అప్పుడు ఆయనకి 40,000 మెజార్టీ, 38 గెలిచిన. మీకు 80,000? నాకు 80,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ నేను 5 సంవత్సరాలల్లా ఎట్టి పరిస్థితిలో ఈసారి నేను ఈ అవినీతిని అరికట్టాలి, ఈ ప్రాంతాన్ని మొత్తం కాపాడాలంటే ఖచ్చితంగా ఈసారి గెలవాలని చెప్పి 5 ఏళ్ళు కష్టపడ్డాను నేను. దానికి కొంచెం అదైపోయింది, కానీ నాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి, ఆయన 6,000 చిల్లరకు పడేసిన. అదే కరెక్ట్గా 15 రోజుల ముందు నేరుగా నాకే వచ్చేసిన ఉంటే నాకు 30,000 మెజార్టీ వచ్చేదన్న. ఇక దానికైనా ఏదో ఇక కలిసి వస్తుంది. ఈసారి చాలా ఫోకస్ ఉంటుండొచ్చు పటాన్చేరు మీద. హైదరాబాద్ దగ్గరగా ఉంది, ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనమైంది. చాలా మంది నజర్ కన్నులు అన్నీ ఉంటాయి, అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇంతకుముందు ఎలక్షన్స్ లాగా ఈసారి ఉండకపోవచ్చాము, దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఉన్నా నేను అన్నిటికీ 15 ఏళ్ళ సంది కొట్లాడుకుంటా, సింగల్గా కొట్లాడుకుంటూ వస్తుందన్న. ఎక్కడి నుంచి తెస్తున్నారు పైసలు? ఏముంటుందన్న, మా తాతలు మా నాయనలు సంపాదించిన ఆస్తిని కరగబెట్టుకుంటా వస్తా ఉన్నా. అంతేనా? అంతే. మరి నేను సంపాదించి నా సొంత ఆస్తి ఖర్చు పెడుతున్నా అంటుండగా, 2000 అమ్మి ఖర్చు పెడుతున్నా అంటుండగా. నేను ఏమన్నా 2014లో నువ్వు పోటీ చేసినావు. ఫస్ట్ నీ అప్డేట్ బయట పెడదాం, నీ అప్పు ఎంత చూపించిన వల్ల, నీ ఆస్తులు ఎన్ని తాకడ పెట్టినావు అన్ని వెళ్తాయి కదల్లా, అది తీద్దాం, బయట వేద్దాం.
2018లో నేను పోటీ చేసినా నా దిద్దాం నీ దిద్దాం, 2023లో పోటీ చేసినా నీ దిద్దాం నా దిద్దాం. మళ్ళీ అందులో నువ్వేమో అప్పులు పోయి ఏమో 100,000 కోట్లు చూపిస్తున్నావు, నేనేమో నా కరుక్కుంటూ నా ఆస్తులు వెళ్తున్నాయి ఆడ వల్ల. అంటే మళ్ళీ ఇలా ఎవడు బాగుపడ్డాడు, ఎవడు అభివృద్ధి చెందాడు, ఎవడు ₹1,00,00,000 సంపాదించి తెలియపోతుంది కదా. అలా ఇప్పుడు అంతా కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నది కదా. అంతా మనం మేము దాచుకుంటే తాగేది అదే. మన నాకంటే సరే మా తాత నుంచి ఆస్తులు ఉన్నాయి కాబట్టి నన్ను 104 ఎకరాల భూస్వాములం అయితే ఈరోజు 50 ఎకరాలకు మిగిలిందాడ. 104 ఎకరాల మీ తాత? మా తాత 104 ఎకరాల భూస్వాములం మేము మా ఊర్లో. ఈరోజు 50 ఎకరాలకు మిగిలింది. అంటే తరిగిందా పెరిగిందా అని అర్థమవుతుంది కదన్నా. మళ్ళీ ఆయన అఫిడవిట్లో చూద్దాం. మళ్ళీ 2014 ఎన్ని అప్పులు చూపించాడు. ఉన్నటువంటి భూములు కూడా ఆ ఫంక్షన్ హాల్ ఆ భూములు అన్ని తాకట్టు పెట్టి కొట్లాడాడు. ఈరోజు ఏమో ఫంక్షన్ హాల్ అయిపోయా మంచి నడవబట్టే ఈరోజు 100 ఎకరాలు వచ్చేసినాయి. నీకు లక్ష గజాల డాక్యుమెంట్లు ఒక్కొక్క డాక్యుమెంట్ పుడుతుంది. ఈ మొత్తం కిలోల కొద్ది బంగారాలు వెళ్తున్నాయి ఇళ్ళలో దోస్తే అని. ఇంకోటి అన్న నాకు గజం తెలియదు అంటాడు కదన్నా. అంటే నాకు అర్థం కాని ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు గజం తాగకుండా తెలియదు ముక్కు నేలకు వేస్తా అని మాట్లాడుతుండు. ఈడీ రైడ్ చేసినప్పుడు ఎవనో డాక్యుమెంట్ ఈనిట్లు ఎందుకు దొరుకుతాయన్నా నాకు అర్థం కాని పంచాయతీ. అంటే అక్కడ ప్లేస్ లేక లాకర్లు లేక ఈనిట్లో పెడుతుర్రా నాకు అర్థమైతలేదు. వేరే వాళ్ళ డాక్యుమెంట్ మొన్న ఈడీ రైడ్ చేసినప్పుడు దాదాపుగా 70-80 డాక్యుమెంట్లు మనం పబ్లిక్ డొమైన్ లో కూడా ఈడీ పెట్టింది. ఈ ఏది చక్రపురికాలు 20,000 కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళ మీదే కావచ్చు, లక్ష డాక్యుమెంట్ కావచ్చు, అన్ని అటాచ్ చేసింది కదన్నా. ఆ డాక్యుమెంట్లు ఈయనది కానప్పుడు ఈనింట్లు ఎందుకున్నాయి అవన్నీ? ఈయన బినామీలు కాకపోతే ఈయనింట్లు ఎందుకుంటే అవన్నీ? మాట్లాడితే పబ్లిక్ లో మాట్లాడితే నువ్వు 3 సార్లు గెలిచినావు అన్నప్పుడు కొంచెం మన సిగ్గు ఉండాలి కదా. మాట్లాడితే ఒక అర్థం అయితే ఉండాలి కదా. మాట ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అబద్ధాలు ఎంత స్పష్టంగా అంటే అసలు ఇంత కూడా పొల్లుపోకుండా చెప్పే ట్రైనింగ్ అయింది ఆయన. ఇప్పుడు మీ వదినని ముందు పెట్టి కొడుతున్నాడుగా మిమ్మల్ని అలా. అందులో మనం అన్న ఒకటి మా కుటుంబం గురించి కూడా ఒక నిమిషం చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉందన్న. మేమేదో ఈరోజు నేనేదో వచ్చి రాజకీయాలు చేస్తున్నాను కాదన్నా. మా కుటుంబానికి 50 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అన్న మాది. మేము ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఈ మైపారెడ్డి లాంటోడు ఆడ ఓటర్ల పొంటి తిరుగుకుంటా, లారీల పొంటి తిరుగుకుంటా, ఇటుక బట్టల పొంటి, శాండ్ ఫిల్టర్ల పొంటి తిరిగేటోడు. ఈరోజు నా తండ్రి భిక్ష పెడితేనే నువ్వు ఈరోజు ఎంపీ అయినావు, ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చినావు, అన్నం పెట్టావు, సున్నం పెడతావు. ఆ ప్రాంతంలో పేదవాళ్ళ గురించి సొంత ఆస్తులు సైతం అమ్ముకుంటూ పేదోళ్ళకి మా తండ్రుల పేరు మీద కాలనీలు ఉన్నాయన్న. లింగమయ్య కాలనీ, దర్శననగర్ కాలనీ, టైలర్ కాలనీ, ఇలాంటి కాలనీలన్నీ పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చి అక్కడ మంచి చెడ్డ కాపాడుకుంటూ అక్కడ నిలబడి ఆ ప్రాంతంలో పేదవాళ్ళ గురించి అండగా నిలబడినటువంటి కుటుంబం అన్న మాది. ఈ రోజు 50 సంవత్సరాలు. మన దర్శన్ గౌడ్ అన్న. దర్శన్ గౌడ్ ఫాదర్ దర్శన్ గౌడ్. అంటే మా వాళ్ళ మీద అప్పటి నుంచి కూడా మేము రాజకీయ కుటుంబం. అంటే ఈ రోజు వచ్చిన కుటుంబం కాదన్న. అంటే తెలవని వాళ్ళు కూడా తెలవాల్సిన బాధ్యత కూడా ఉంది. మా తండ్రులంతా కూడా. ఆ రోజు కేసీఆర్ గారు ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా ఇంటికి వచ్చి మా తండ్రితో ఉన్నటువంటి స్నేహితులతో మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోయినటువంటి చరిత్ర ఉన్న కుటుంబం అన్న. మా తండ్రి గారి చేతిలో, మా కుటుంబం చేతిలో 3 ఎమ్మెల్యేలను కూడా ఆ ప్రాంతం నుంచి గెలిపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం అన్న. ఎవరిని అడిగినా చెప్తారు. మేము అల్లాటప్ప ఏదో రోడ్ల మీద వీళ్ళ మీద కొట్లాడేటువంటి కుటుంబం ఈ రోజు వచ్చిన కుటుంబం కాదన్న. మాకు చరిత్ర ఉంది, మా కుటుంబానికి ఒక పేరు ప్రతిష్ట ఉంది. నేను ఏమంటున్నా అంటే తను చేసినటువంటి చిల్లర రాజకీయాలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు. నేను ఆ రోజు కూడా 2023 నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా అదే స్ట్రాటజీలు ప్లే చేసినా కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడాను. ఎందుకంటే ఈరోజు మా వద్దే మాట్లాడినా మా కుటుంబ సభ్యురాలే, అంతే కదా, మంది గారు కదన్నా. ఆమె కూడా మా కుటుంబ సభ్యురాలే. మా వద్దే మాట్లాడినా కానీ నేను ఆమె మీద మాట్లాడి నేను నా ఉన్నటువంటి నా పేరు ప్రతిష్టలు, మా కుటుంబం పేరు ప్రతిష్టలు బజార్కి తీసుకురాను కదన్నా. కాబట్టి కొంతమంది పైచాచిక ఆనందం కోసం చేసుకుంటుండొచ్చు కాక, కానీ నేను ఎక్కడ కూడా ఆ విషయంలో నా పేరు ప్రతిష్టలు, నా కుటుంబాన్ని బజార్ మీకు ఎప్పుడు తీసుకురాలే. నాకు ఎంతమంది అన్నదమ్ములు ఉంటారో, ఎంతమంది అక్క చెల్లెలు ఉంటారో కూడా సమాజానికి తెలియదు. నేను ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడు రాలేదు. మా తండ్రులు అయిపోయిన తర్వాత నేను వచ్చినా నేను సుదీర్ఘంగా నేను కొట్లాడుకుంటూ తిరుగుతున్నా, నేను పోరాడుకుంటూ తిరుగుతున్నా. కాబట్టి నా కుటుంబానికి పేరు విలువ ప్రతిష్ట ఉంది కాబట్టి నేను అట్లా చిల్లర దాని బిల్లు ఎనికే ఆ పెద్ద మనుషులు కానీ తర్వాత నేను కానీ ఎంతో కష్టపడ్డాం కదన్నా. 50 ఏళ్ళ చరిత్ర కదన్నా మాది, ఈరోజు కాదు కదా. అందరికంటే ఎక్కువ మైపారెడ్డికే తెలుసు మా కుటుంబం అంటే, మా కుటుంబం చరిత్ర అంటే. అంటే అలాంటి కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చి 6 రోజులలో వచ్చిందంటే మా కుటుంబానికి ఎంత గౌరవం, ఎంత ప్రతిష్ట ఉంటేనే వచ్చి ఉండాలన్న. కాబట్టి అందుకే హరీష్ రావు గారు కూడా చెప్తున్నా, మేమేం చిల్లరలం కాదు. మామని అడిగితే చెప్తారు, పెద్ద మనిషిని అడిగితే చెప్తాడు ఈ కుటుంబం అంటే ఏంది, దర్శన్ గౌడ్ అంటే ఎవరు, ఈ ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు నిలబడ్డారు, వాళ్ళ పేరేంది, వాళ్ళ ప్రతిష్ట ఏంది తెలుసుకోవాలి. ఇది చిల్లర మల్లర చేస్తే కాదు కదన్నా. కాబట్టి నేను
తను మాట్లాడింది అని చెప్పి మా కుటుంబ సభ్యులు నేను కించపరచుకుని నాదే వాల్యూ తక్కువ కదన్నా, అవును. నా కుటుంబం వాల్యూ తక్కువ కదా. సో ఇది 2023 ఎలక్షన్స్ లో కూడా సేమ్ స్ట్రాటజీ ప్లే చేసిండా? 23లో చేసిండు. 23లో చేసిండు. ఆ రోజు ఎలక్షన్లు 2-3 రోజులు ఉన్నప్పుడు ఇదే స్ట్రాటజీ చేసిండు కదా. సరే ఇప్పుడు అట్లా అంటే అన్న, నేను ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు 2023 అప్పుడు జరిగినప్పుడైనా కానీ ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేసినప్పుడైనా మొన్న ప్లే చేసినప్పుడైనా నేను ఎప్పుడు కూడా నేను నిజంగా మాట్లాడితే మైపాల్ రెడ్డి ఇంట్లో వాళ్ళ మరదలు విషం వాడిలు పట్టుకొని ఆస్తంతను 2014లో మొత్తం తాకడి పెట్టేటప్పుడు పొత్తుల ఆస్తి ఆ రోజు విషం పట్టుకొని వచ్చి మా జీవితాలు ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చెప్పి ఇంటికాడ వచ్చి లొల్లి పెట్టలేదా? నువ్వు కుటుంబ సభ్యులు మొత్తం ఒకటే ఇంట్లో ఉందామని చెప్పి కొత్తిల్లు కడితే నేను ఇంట్లోకి అడుగు కూడా పెట్టానని చెప్పి లొల్లి పెట్టి బజార్లో చెప్పలేదా? కొట్లాడుకోలేరా? నేను ఎప్పుడు అన్నానా? ఎందుకంటే సంస్కారం కాదు రాజకీయ నాయకుడు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం. నేను ఎప్పుడు కూడా ఇప్పటివరకు ప్రస్తావించలేదని ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంటింటికి మట్టిపోయి ఉంటుంది, బంగారం పోయి ఉండదు. ఎవరింట్లో అయినా కాబట్టి ఏంటంటే ఆ నీచమైన రాజకీయాలకి దిగజారు రాజకీయాలకి నిదర్శనం మైపాల్ రెడ్డి అంటున్నాను. నేను ఎప్పుడు చెప్పలే నీ కుటుంబం ఏం జరుగుతుంది, ఎన్నడూ మాట్లాడలే. నీ కుటుంబ సభ్యులను ఎప్పుడు బయట తీసుకురాలే. అది నా గొప్పతనం. నిటారుగా నిలబడి కొట్లాడేవాడు కాటా శ్రీనివాస్ గౌడ్. నీ లెక్క ఒక పరిస్థితి వస్తే ఒక తెలంగాణ సామెత కూడా ఆడబట్ట రాజకీయాలు చేయడు కాటా శ్రీనివాస్ గౌడ్, మొగన్ లెక్క రాజకీయాలు చేస్తాడు. చూద్దాం. సో కానీ మీ మీద అయితే ఈడ కబ్జా చేసిన ఆడ కబ్జా చేసిన అయితే ఏం చెప్పలే మరి. ఆయన చేసేటి అని నా మీద చెప్తా ఉన్నాడు. కాకపోతే మీరు ఏదో టికెట్లు అమ్ముకున్నారు మున్సిపాలిటీ దాంట్లో ఏదో మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్ముకున్నారు అనే కొన్ని అలిగేషన్స్ ఏదో పెట్టినట్టున్నాడు. అదే చెప్తున్నా కదా రకన్నా. ఆయన అన్న అంశం ఏదైనా 7 కోట్లు కావచ్చు, అలా 40 లక్షలని మాట్లాడిండు, బీఫామ్లను మాట్లాడిండు, పెళ్లిళ్ళకి అని అన్నాడు కదా. నేను ప్రతి ఒక్క అంశం మీద నేను స్టాండ్ ఉన్నా, గుడ్డ చూడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తడిపెడలతో పోతా అని చెప్పి నేను బయలుదేరినా. మరి నువ్వు నేను చేసినప్పుడు నువ్వు కూడా రావాలి కదా, మళ్ళీ నువ్వు చెప్పొచ్చు కదా నేను అవన్నీ నిజాలే నడు పోదాం పా అని అనాలి కదా. మళ్ళా ఉట్టిగా ఆరోపణలు ఏం లేక, ఇప్పుడు నేను చేసిన ఆరోపణల మీద స్పందించలేక, ఆధారాలు చూపించలేక, ఖాళీ కాగితాలు పట్టుకొని చేతులలో ఊపుకుంటా, ఆధారాలు ఇవ్వవు, ఏం చూపియవు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు చచ్చిపోయాడో తెలియదు ఆయనకి. మైనింగ్ ఎప్పుడు లీజ్ ఇచ్చిందంటాడన్నా మీరు చూడండి వీడియోలో. 12 అంటాడు, ఒకసారి 11 అంటాడు, ఒకసారి 10 అంటాడు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయింది సెప్టెంబర్ 2వ తారీఖు నాడు 2009 చచ్చిపోయింది. ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పైకి దిగి వచ్చి నాకు లీజ్ ఇచ్చింది అన్న. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఒక 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు సమాజంలో నువ్వు మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఆధారాలతో తెలియకపోతే తెలుసుకోవాలి, మాట్లాడాలి. గాలికి ఏది పడుతుంది మాట్లాడితే ఇది పబ్లిక్ ఒప్పరు అంటున్నాను. సో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలవబోతున్నారా? త్వరలోనే కలవబోతున్నా. ఇక్కడ పటాన్ చైర్మన్ జరిగిన అవినీతి మొత్తం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళబోతాం, రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నా. ఇంకోటి కూడా అనుకుంటున్నా, ఏంటంటే మా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోదాం అనుకుంటున్నా. మాకు భూరత్న అవార్డు ఏదన్నా కేటాయించాలని చెప్పి. భూరత్న అవార్డు ఇప్పుడు ఎందుకంటే మనం అన్ని చూసినాం. గదర్ అవార్డు ముఖ్యమంత్రి గారు గదర్ అవార్డులు పెట్టిండు, భారత రత్న అవార్డులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నాకు అదే అంటున్నాను నేను, ఏ శాసనసభ దగ్గర కూడా 1,00,000 గజాలు ఒకటే డాక్యుమెంట్లు ఎవరి దగ్గర గజాలు లేదు. కాబట్టి ఈ కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా మా పటాన్ చేరు ప్రాంతానికి చెందింది. కాబట్టి మాకు ఒకటి భూరత్న అవార్డు ఇస్తే మా వారోత్సవాలు చేసుకుందాం అనే ప్రయత్నంలో. మంచి వాళ్ళకి ఇస్తారు కదన్నది రత్న అంటే రత్నం కదా. మరి ఇంతకన్నా కీర్తి ప్రతిష్టలు ఎవరైనా తెచ్చిరా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉందా? ఏ శాసనసభ ఎవరైనా ఉన్నాయా? ఈ విధంగా 100 కోట్లు 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇట్లా మొత్తం కూడా ఎక్సెస్ ల్యాండ్, నిరంతరం ఎక్సెస్ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ పట్ట సర్వే నెంబర్ వేసి దోషులు ఉన్నారా? పక్క సర్వే నెంబర్లు వేసి ఇక్కడ డాక్యుమెంట్ వేసి ఉన్నారా? లేకపోతే 2018లో పర్మిషన్లు వేసుకొని 2021 డాక్యుమెంట్ సృష్టిస్తున్నారా? ఇంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఏదో ఒక ఇవ్వాలి కదన్నా రత్నం అవార్డు. కాబట్టి ఇది కూడా మా ఊరికి కేటాయించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి విజ్ఞప్తి చేస్తాను. కానీ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అందరూ పార్టీ మారినరు, సరే అది క్లీన్ చిట్ వచ్చింది, అది దాంట్లో 9 మంది మీదనే బీఆర్ఎస్ పోయింది. కానీ నేను ఎందుకు స్పెషల్ ఈ ఒక్కడిని వదిలేసింది మరి ఎందుకో? ఇప్పుడు అదే అంటున్నాను నేను కూడా సమాధానం చెప్పాలన్నారు. వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమో ఆడ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు. హరీష్ రావు గారేమో అసెంబ్లీలోనేమో ఒకలాగా పుచ్చుకుంటాడు వీళ్ళ గురించి. ఈయన ప్రెస్ మీట్లు ఏమంటాడు, ఇది ఏ పార్టీ అని అంటే నాకు ప్రజల పార్టీ అంటాడు. అసలు ఏ పార్టీ వాళ్ళకే తెలియదు, ఆయనకే తెలియదు. అది వాళ్ళ పార్టీ కూడా చెప్పాలి. ఇది నేను కూడా డిమాండ్ చేస్తున్నా. అసలు ఈయన ఏ పార్టీ అనేది కూడా మీరు చెప్పాలి, మీ పార్టీకి చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి సమాజానికి. చూద్దాం ఏం జరుగుద్దో. ఎనీవే థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాటా శ్రీనివాస్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏదేమైనా మన ఫైట్ అయితే కొనసాగుతుంది. పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన కబ్జాలు, వ్యవహారాలు, వీటి మీద ఈ నిరంతర పోరాటం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఎక్కడా మీరు పటాన్ చెరు నియోజకవర్గాన్ని పట్టుకుంటే 70-80 వేలు గజం
వాల్యూకి తక్కువగా ఉన్న భూమి ఉండదు అక్కడ. సో అంత విలువైన ప్రాపర్టీ అది. సో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న అమీన్పూర్. నాట్ ఓన్లీ నియోజకవర్గంలో, మొత్తం తెలంగాణలో ఈ దేశంలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా ఏది అంటే అమీన్పూర్ గురించి మాట్లాడతారు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. 17-18 చెరువులు అనుకుంటా, అంత గొప్ప ఏరియా అది. సో అట్లాంటి దాన్ని మొత్తం ఖతం చేసి పెట్టేసారు. సో ప్రజలు కూడా ఆలోచించాలి, మంచి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేస్తే కొంత మీ నియోజకవర్గం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.